కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. అతడికి ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేసింది కమిటీ. జానీపై పోక్సో కేసు నమోదు కావడంతో అవార్డు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల 2022 ఏడాదికి గాను బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ ఫిలిం అవార్డును జానీ మాస్టర్కు ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగే అవార్డు ఫంక్షన్ కోసం మధ్యంతర బెయిల్ కూడా పొందాడు జానీ. ఈ నెల 8న అవార్డు ఫంక్షన్ జరగనుంది. అయితే అతడిపై కేసు నమోదు కావడంతో అవార్డును రద్దు చేసింది కమిటీ. దీంతో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్పై కూడా సందిగ్ధం నెలకొంది. అవార్డు రద్దు చేస్తూ లెటర్ రిలీజ్ చేసిన లెటర్ని మనం చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్ పై. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఊహించని షాక్ తగిలింది. అతనికి ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేసింది కమిటీ. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవి, జానీ మాస్టర్కి ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేసినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అతను ఆ నేషనల్ అవార్డు తీసుకోవడం కోసమే బెయిల్ తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీనిపై కూడా సందిగ్ధం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి? రఫీ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయినటువంటి జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు. అయితే నేషనల్ అవార్డు గతంలో అంటే జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వకన్నా ముందే నేషనల్ అవార్డు కూడా ప్రకటించారు. అందులో ఈ సంవత్సరానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా జానీ మాస్టర్ అందుకున్నాడు. అయితే అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ఆ అవార్డును తీసుకోవడానికి నేను ఢిల్లీకి వెళ్ళాలి అని మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నాడు. దాన్ని పరిశీలించినటువంటి కోర్టు తనకు మధ్యంతర బెయిల్ ను కూడా మంజూరు చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తను ఢిల్లీకి వెళ్ళొచ్చు, అవార్డు తీసుకొని తిరిగి రావాలి అని చెప్పి కూడా కోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఇప్పటికే చెంచల్గూడ జైలు నుంచి జానీ మాస్టర్ బయటకు కూడా వచ్చాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు ఉన్నాడు. కానీ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. తనకు ప్రకటించినటువంటి నేషనల్ అవార్డును కూడా కమిటీ వెనక్కి తీసుకుంది. దీంతో బెయిల్ పైన ఒక సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఆ బెయిల్ ను ఇప్పుడు క్యాన్సిల్ చేసే అవకాశాన్ని కూడా కోర్టు పరిశీలించనుంది. ఎందుకంటే తను బెయిల్ పిటిషన్ వేసుకుందే కూడా అవార్డు తీసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి ముఖ్యంగా అటు ఫ్యామిలీతో వెళ్ళడం, ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ స్టే చేయడం, అవార్డు తీసుకున్న నైట్ కూడా అక్కడ ఉండడం, తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ చెంచల్గూడ జైలుకు వెళ్ళడం, మొత్తం 5 రోజుల పాటు టైం పడుతుందని 5 రోజుల పాటు బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు. కాబట్టి కోర్టు కూడా పరిగణలోకి తీసుకొని తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ ఒక వ్యక్తి పోక్సో కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆల్రెడీ అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి అవార్డు కమిటీ తనకు ప్రకటించినటువంటి నేషనల్ అవార్డును కూడా వెనక్కి తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే ఆ నిర్ణయాన్ని కూడా కమిటీ ప్రకటించింది. దీంతో బెయిల్ పైన ఒక సందిగ్ధత అయితే ఉంది. బెయిల్ ను క్యాన్సిల్ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో ఉన్నటువంటి జానీని తిరిగి జైలుకు రమ్మని చెప్తారా, లేకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఒక సస్పెన్స్ గా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి.